నా పేరు మట్టా రమేష్. నేను సింగపూర్ టీడీ ఫోరం తెలుగుదేశం సింగపూర్ టీడీ ఫోరం ఫౌండర్ మెంబర్ అండ్ కన్వీనర్ ఇండియా. శ్రీ గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య మరియు ఐటీ శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర సుమారు 300 మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. శ్రీ నారా లోకేష్ గారు ఎన్టీ రామారావు గారి వారసత్వాన్ని అందిపుచ్చుకుని వారి అడుగుజాడలు నడుస్తూ శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ని ప్రగతి పథంలో నడిపిస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో చూస్తే గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నం రావడం జరిగింది. అది ప్రపంచంలోనే అతిపెద్ద ఈ ఇన్వెస్ట్మెంటు మనకు రావడం జరిగింది. అదేవిధంగా విద్యాశాఖలో సమూలమైన మార్పులు తీసుకురావడం జరిగింది. హార్వర్డ్ యూనివర్సిటీలో చదివిన లోకేష్ గారు అదే స్టాండర్డ్ పేద విద్యార్థులు కూడా కలిగించాలని ముఖ్య ఉద్దేశంతో విద్యాశాఖలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ముందు 5 సంవత్సరాల్లో చాలా కుంటుపడడం జరిగింది. అది మళ్ళీ దానికి ఒక మంచి షేప్ తీసుకురావడం కోసం సమూల మార్పులు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ విద్యా వ్యవస్థని ఆంధ్ర వారికి, తెలుగు వారికి ముఖ్యంగా పేదవారికి అందించాలనే ముఖ్య ఉద్దేశంతో నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. వారికి ఆంధ్రప్రదేశ్ మరియు ప్రపంచంలో తెలుగు ప్రజల తరపున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు దావోస్లో ఉన్నారు. దావోస్లో కూడా పెట్టుబడుల వరద కురుస్తుంది. అది నారా చంద్రబాబు నాయుడు గారు మరియు నారా లోకేష్ గారు సంయుక్తంగా అన్ని దేశాలు ఇండస్ట్రియలిస్ట్తో పాటు ముఖ్య నాయకులను కూడా కలుస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో చూస్తే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కూడా సర్వేగంగా జరుగుతూ ఉంది. ముఖ్యంగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకసారి కానీ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం జరగగానే పెట్టుబడుల వరద ఇంకా ఎక్కువగా వస్తుందని, అతి ముఖ్యంగా ఐటీ సెక్టర్ మరియు విశాఖ ప్రాంతానికి. ఈ మధ్యకాలంలో చూస్తే మీకు అందరికీ తెలుసు, కియా ప్రారంభించడం జరిగింది. రాయలసీమలో పట్టుకొమ్మలాగా ఉంది. అదే కూడా ఇప్పుడు అమరావతి రాజధానిగా నిర్మిస్తున్నారు. అమరావతిలో కూడా మరి ముఖ్యంగా కేంద్ర సంస్థలు ఇక్కడికి అమరావతిలో తీసుకొచ్చి అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని కాకుండా ప్రపంచానికి ఒక దిక్సూచిగా రూపుదిద్దడానికి నారా లోకేష్ గారు కృషి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్యకాలంలో స్కిల్ అసెస్మెంట్ అనేది ఒక కొత్త పథకం చేపట్టడం జరిగింది. స్కిల్ అసెస్మెంట్ అంటే ఏంటంటే ఎంతవరకు ప్రతి విద్యార్థి ఏ స్కిల్ వరకు వాళ్ళ నైపుణ్యం కలిగి ఉన్నారు ఆల్రెడీ, లేకపోతే వాళ్ళ యొక్క అకాడమిక్ బట్టి ఏ నైపుణ్యం ఉంటే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయో ఆ క్రమంగా ఒక స్కిల్ అసెస్మెంట్ అనేది ఆల్రెడీ జరిగింది. ఇప్పుడు దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మనం చూస్తే రీసెంట్గా టాటా ఇన్నోవేషన్ అబౌట్ క్రియేట్ చేశారు అమరావతిలో. అది అతిపెద్ద పెట్టుబడి ఇన్నోవేషన్లో. దానికి ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్క ఇంటికి ఉద్యోగం కాకుండా వాళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్ చేయాలని మరియు ముఖ్యంగా అది ఆయన నారా చంద్రబాబు ముఖ్య ఉద్దేశం. దాన్ని నారా లోకేష్ గారు దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రతి కుటుంబంలో ఉద్యోగం అనేది ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు ప్రతి కుటుంబం నుంచి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ తయారు చేయాలనేదే ముఖ్య ఉద్దేశంతో శ్రీ నారా లోకేష్ గారు కృషి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆయనకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న మన ప్రీతం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు సొంత తమ్ముళ్ళలో చూసుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదే రాష్ట్ర బీజేపీ నాయకులు అందరికీ కూడా మా తెలుగు వారి తరపున వారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. హ్యాపీ బర్త్డే నారా లోకేష్ గారు. హ్యాపీ బర్త్డే యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మా ప్రియతమ నారా లోకేష్ గారికి. ఇలాంటి జన్మదినాలు మళ్ళీ చేసుకోవాలని కోరుకుంటూ, మీరు ఇలాగే నిండు నూరేళ్ళు హాయిగా ఉంటూ రాష్ట్రాన్ని సుభిక్షంగా చూసుకోవాలని కోరుకుంటూ మీ తెలుగు ప్రజలు. థ్యాంక్ యూ. ఇప్పుడు తెలుగుదేశం ఫోరం అనేది 2015లో స్టార్ట్ అయింది. అఫీషియల్గా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ 2016లో చేసాము. అప్పటి నుంచి కూడా సింగపూర్లో కానీ, ఇండియాలో కానీ, భారతదేశంలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. జాబ్ మేళా లాంటివి, పేదవాళ్ళకి మెడికల్ అసిస్టెన్స్, అలాగే ఉద్యోగ అవకాశాలు ఏమైనా ఉంటే ఉద్యోగ అవకాశాలు, అక్కడ విదేశాల్లో ఉన్న ముఖ్యంగా సింగపూర్లో ఉన్న తెలుగు వారికి కూడా ఎటువంటి సహాయ సహకారం కావాలన్నా వాళ్ళకి వీసా ప్రాబ్లమ్స్ కానీ, అక్కడ ఉన్న మెడికల్ ప్రాబ్లమ్స్ కానీ, ఉద్యోగ అవకాశాలు అన్నీ చూడడానికి ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఆర్గనైజేషన్కి ఫామ్ అయిన తర్వాత ప్రతి సంవత్సరం సింగపూర్లో ఎన్టీఆర్ జయంతి చేయడం జరుగుతుంది. అలాగే నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు కూడా మన ఇక్కడ బసవతారకం ప్రతి సంవత్సరం చేస్తున్నాం లాస్ట్ కొన్ని సంవత్సరాల దగ్గర నుండి. సో ఈ అన్ని విధాలుగా సపోర్ట్ చేసిన సింగపూర్ తెలుగుదేశం ఫోరం సభ్యులకి, కమిటీ మెంబర్లు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం.